అజ్ఞానం, విజ్ఞానం అని ఎందుకంటే అంటాము. అజ్ఞానం అనేది తనకు లేని దాని గురించి సమాజంలో సంపాదించుకుందామని పరిగెడుతూ ఉంటుంది. విజ్ఞానం అనేది ఏంటంటే తనలో తను ఆలోచించుకుంటూ ఉంటుంది. తన మనసుతోటే తను ఎక్కువ సమయం ఆలోచించుకుంటూ ఉంటుంది. విజ్ఞానం ఏంటంటే బయట సమాజంతో పరిగెట్టదు, తనలో తను పరిగెడుతూ ఉంటుంది. తనకి ఏది ఉన్నా సరిపోయినట్టుగా తృప్తి పడుతూ ఉంటుంది విజ్ఞానం. అజ్ఞానం ఏంటంటే ఎంత మనకి సమకూరినా ఇంకా ఎవరిదో ఎంతో ఉంది, ఇంకా అంత కూడా మనం పరిగెత్తాలి మళ్ళీ అని చెప్పి మళ్ళీ పరిగెడుతుంటాడు. ఈ సమాజంలో ఎప్పుడు కూడా ఎంత పరిగెత్తినా, రాజులు ఒడిగుర్రాలు పరిగెత్తినా ఇంకా భూమి చివరికి ఆగిపోయింది తప్ప భూమి ఏమి ఇదైపోవాలి, ఆ గుర్రాలే ఆగిపోయాయి మధ్యలో. అలాంటిది మానవ జీవితం ఎంత సంపాదన అవసరం మానవ జీవనానికి, కానీ పరిగెత్తి మనిషి ఆగిపోవాలి తప్ప కాలం ఆగిపోదు. అందుకని ఏంటంటే విజ్ఞానం ఏం చేస్తాడంటే తన తల్లిదండ్రులు తనకిచ్చింది, తన తాతలు ముత్తాతల నుంచి వచ్చింది, దీన్నే పితృఆస్తులు అంటారు. పితృలు కుర్రోళ్ళకి ఇచ్చిన దాన్ని పితృఆస్తులు అంటారు. వాటిని సక్రమంగా నెరవేర్చుకుంటూ అవి కాపాడుకుంటూ ఆ ఉన్నదే వాళ్ళకి సరిపోయిద్దని ఆ పిల్లలు చూసుకుంటూ ఆ ఉన్న ఊరిలోనే ఆ ఉన్న దాంట్లోనే తనకున్న దాంట్లోనే తృప్తి చెందుతూ అందరికీ మంచి సలహాలు సంప్రదింపులు చెబుతూ ఎప్పుడు తనలో ఏదో ప్రత్యేకమైన చిన్నపిల్లాడుకున్నంత జీవకాల ఆ పేసులో ఏంటంటే తనలో తను తృప్తి పడిపోయాడు. మనకు తెలియదు, తన మనసులో ఆయన ఎప్పుడు తృప్తిగా ఉంటాడు. ఆ తృప్తిగా ఉండే మనిషిలోనే ఏంటంటే కొట్టొచ్చినట్టు ఒక రకమైన జీవకాలం ఉంటుంది ఆ ముఖంలో, వయసుతో సంబంధం కూడా ఉండదు. అలాంటి వాళ్ళు ఏంటంటే చాలా అరుదుగా కనిపిస్తుండన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎప్పుడైనా మనం చూసినప్పుడు అది అరుదుగా కొన్ని అది విలేజీల్లోనే తప్ప సిటీల్లో పెద్దగా ఆ రకమైన జనం కనిపించట్లా. కానీ ఈ పరిగెత్తే వాళ్ళ సంఖ్య మట్టుకు ఎక్కడైనా చూడవచ్చు. అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఎంత పరిగెత్తినా సరిపోక ఎప్పుడు ఏదో ఆతృత ఉన్న 24 గంటల సమయం కూడా సరిపోవట్లా. ఇంకా టైం గంటలు పెరిగితే బాగున్ను, ఎలా చెయ్యాలి, ఇంకా పరిగెత్తాలి ఇంకా ఎంత పరిగెట్టినా నీకు ఎంత అయితే భగవంతుడు ఆ నొసటను రాసి పెట్టి ఉంచాడో అంతే నీకు అంటుంది తప్ప అంతకంటే ఏమీ ఇది అవ్వదు. కానీ ఏంటంటే ఈ తెలియని తత్వంలో నేను ఇంకా పరిగెట్టి సంపాదించాలని ఏమరపాటుతో చేయకూడని పనులు చేయటం, మాట్లాడడం అనేక వాటిలో ఇరుక్కుపోవడం, ఆ తర్వాత మానసిక రోగిగా మారిపోవడం, ఇబ్బంది పడిపోవడం, అటు తిరగడం వీటి తిరగడం మనం ఎంతమందినో చూస్తుంటాం. అందుకని ఏంటంటే ప్రశాంతత అనేది ఏంటంటే నిన్ను నువ్వు తృప్తిపరచుకున్నప్పుడే తప్ప నిన్నెవరో తృప్తిపరచలేరు. ఏ డబ్బు ధనం నిన్ను తృప్తిపరచలేవు. నిన్ను నువ్వు తృప్తిపరచుకున్న రోజునే నువ్వు నిర్మల ప్రశాంతంగా జీవించగలవు తప్ప అన్నీ కూడబెట్టాక నేను అంత ప్రశాంతంగా బతకాలనుకునేటప్పటికి అప్పటికి అంత కాలం అంతా మాకు తెలిసి మారిపోతుంది. ఎందుకంటే మేము కంటితో చూసిందే ఇప్పుడు మా అనుభవంగా మేము మాట్లాడుతున్నాం. ఇది మీకు నేను చెప్పవలసిన విషయం.